కానీ 7 రోజుల పాటు భాగవతం చెప్పాడు. 7 రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము అంటుంటారు. నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను, భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఏమి సప్తాహం అని ఎందుకు చెప్పుకుంటారంటే, ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి, 80 ఏళ్ళు బ్రతకనివ్వండి, 90 ఏళ్ళు బ్రతకనివ్వండి, శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి, 100 ఏళ్ళు పూర్ణంగా బ్రతకనివ్వండి. ఎన్ని రోజులు బ్రతికాడు? 7 రోజులే బతుకుతాడు. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని, ఇంతకన్నా లేవు. 8వ రోజు బతికింది ఒకటి నాకు చూపించండి, ఉండదు. ఎప్పుడు చచ్చిపోతాడు? ఈ 7 రోజుల్లోనే చచ్చిపోతాడు. అయ్యా అలా కుదరదండి, నేను దేశాన్నంతటినీ ఏలినవాడిని, లేకపోతే నేను చాలా విద్వాంసుణ్ణి, నేను మహాపండితుణ్ణి, నేను గొప్ప జ్ఞానిని, నేను కూడా అందరిలా 7 రోజుల్లో పోవడం ఏమిటి, నాకు 8వ రోజు ఉండదా? ఉండదు. ఎవరైనా 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి, ఆ 7 రోజుల్లోనే పుట్టాలి, ఆ 7 రోజులే ఉండాలి, ఆ 7 రోజులే తిరగాలి. కాబట్టి భాగవతం సప్తాహం అంటే, నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమంగళకరమైన రోజు. ఎందుచేత? ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్నామమును పలకలేదు, ఈశ్వరుడికి నమస్కరించలేదు, ఈశ్వరుడి గురించిన తలంపు లేదు. ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము. కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది? నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది, ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఇప్పుడు అమంగళమైంది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమైన బ్రతుకేది అంటే, నిజమైన బ్రతుకు ఈశ్వరుని యొక్క నామస్మరణమే. భగవంతుడి నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు. అయితే స్మరిద్దామంటే అంత తేలికగా స్మరణకొస్తుందా? ఆ వస్తువు యందు మీకు ప్రీతి ఏర్పడితే మీకు మనసు స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చోండి, మీకు ఏ వస్తువు ఇష్టమో ఆ వస్తువుని స్మరిస్తుంది. ఎందుకు ఇష్టం? ఎందుకు స్మరిస్తోంది? మనస్సు ఆ వస్తువు యందు ప్రీతి చెందింది కాబట్టి స్మరిస్తోంది. ఈశ్వరుణ్ణి ఎందుకు స్మరించడం లేదు అంటే, ఈశ్వరుడు యందు ప్రీతి చెందలేదు కనుక. ఆ ప్రీతి ఎందుకు ఏర్పడలేదు? ఇప్పుడు మనస్సుకి భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసినటువంటి బలాన్ని వ్యాస భగవానుడు భాగవతమనందు ప్రతిపాదన చేస్తాడు. అందుకే భాగవతం ఎవరు వింటారో వాళ్ళ మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది.